గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. సహజ రంగుల అందాలను, చేతి పని కళ యొక్క అసలైన విలువను ఒకే చోట అనుభవించాలనుకుంటున్నారా? అయితే ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ తీసుకువస్తున్న ఎక్స్క్లూజివ్ న్యాచురల్ డైస్ హ్యాండ్మేడ్ ఆర్టిసనల్ ఎగ్జిబిషన్ ఇప్పుడు మన హైదరాబాద్లో బంజారాహిల్స్ CCT స్పేసెస్ లో జరగబోయే ఈ ఎక్స్క్లూజివ్ న్యాచురల్ డై హ్యాండ్మేడ్ ఫెస్టివల్ మీకోసం వచ్చేసింది. ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఫ్యాబ్రిక్స్, యాక్సెసరీస్, ఇక ఎన్నో హ్యాండ్మేడ్ ఆర్టిసన్ ప్రోడక్ట్స్, స్థానిక కళాకారులను ప్రోత్సహించే సస్టైనబుల్ న్యాచురల్ ఆర్టిసన్ మేడ్ ఉత్పత్తులతో ఈ ప్రదర్శన నిజంగా ప్రత్యేకమైనది. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు, వారి చేతుల నుంచి పుట్టిన అద్భుత కళాకృతులు, పట్టు పనులు, పేపర్ క్రాఫ్ట్, పామ్ లీఫ్ ఆర్ట్, కోకోనట్ సెల్ క్రాఫ్ట్, నీడిల్ ఫెల్టింగ్, ఫుడ్ కట్, బాటిక్ వర్క్ షాప్స్ ఇవన్నీ ఒకే చోట. ఇది కేవలం చూడటానికి మాత్రమే కాదు, నేర్చుకోవడానికి, అనుభవించడానికి, మీ చేతులతోనే ఒక అందాన్ని సృష్టించడానికి ఇది ఒక సూపర్ అవకాశం. మరి చూసేద్దామా? India Handmade Collective started by Mr. Anantu. ఇక్కడ మెడ్రాస్ తమిళనాడులో స్టార్ట్ చేశారు, చెన్నైలో. ఇదంతా దేశవాళీ పత్తి నుంచి ఉత్పత్తి చేసే బట్ట. రండి చూపిస్తా. మాకు రైట్ సోర్స్ ఆఫ్ కాటన్, దెన్ హ్యాండ్ స్పిన్నింగ్, హ్యాండ్ వీవింగ్ అండ్ న్యాచురలీ డైడ్. ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ ఈజ్ ఆల్ అబౌట్ కంప్లీట్లీ న్యాచురల్ క్లోదింగ్. అది మా పత్తి. ఇది పత్తి, మేము సోర్స్ చేసుకున్న పత్తి. దీన్ని క్లీన్ చేసి చేతోటే నూలు తీస్తారు. ఇది బ్రౌన్ కాటన్. మీకు పత్తి ఎప్పుడు వైట్లో కనిపిస్తుంది కదా, దెర్ ఇస్ బ్రౌన్ కాటన్ ఆల్సో. ఇవన్నీ మేము చేత్తో చేసిన నూలు, దారం. ఈ కలర్స్ న్యాచురల్గా ఎలా వచ్చాయో చూపిస్తారు. ఇదేమో బంతి పూలతో వచ్చినవి, ఇది ఇండిగో ఆకు నుంచి వచ్చినది, ఇది టర్మరిక్ మన పసుపుతో వచ్చింది. సో మోడర్న్ థింగ్కి మనము కరక్కాయి ఇంకా సీషెల్స్ అవన్నీ వాడతారు కలర్ బేస్ ఆగడానికి. ఇది బెంగాల్ నుంచి వచ్చిన లూమ్స్, MGGSS. ఇవన్నీ కూడా చేత్తో చేసినవే. ఇది కలం బాటిక్. సో బాటిక్స్ బ్లాక్ కాకుండా పెన్తో చేసిన బాటిక్ ఇది. ఇది తులా, ద మెయిన్ ఆర్గనైజేషన్ ఇస్ తులా, దాని నుంచి వచ్చింది IHMC. ఇవన్నీ కూడా న్యాచురల్ డైస్ మీకు కనిపిస్తాయి ఇక్కడ. ఆల్ దీస్ ఆర్ న్యాచురల్ డైడ్ అండ్ దేర్ సో మచ్. అంటే మెకానికల్గా ఏది చేయలేదు, అంతా మనిషి ఇంటర్వెన్షన్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ అండ్ మనుషులు తన చేత్తో చేసిన నూలు, అది ఇక్కడ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చేసేది నేచర్ అలీ వాళ్ళు. మహాత్మా గాంధీ గ్రామోద్యోగ్ సేవా సంఘ్ అని, వీళ్ళది ఒక ఖాదీ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. వీళ్ళు కూడా మొత్తం ప్రాసెస్ వీళ్ళు చేసే కెపాసిటీ ఉంది వీళ్ళకి. లైక్ కాటన్ తీసుకోవడం, స్పిన్నింగ్ చేయడం, వీవింగ్ చేయడం, న్యాచురల్ డై కూడా వీళ్ళు చేపిస్తారు. వీళ్ళ దగ్గర చాలా ఫ్యాబ్రిక్ ఉంటుంది. దీని స్పెషాలిటీ వచ్చేసి మస్లిన్. దే ఆర్ ఫ్రమ్ బెంగాల్. మస్లిన్ అండ్ దీస్ జామ్దాని వీవ్, బుట్టాస్ కానీ, శారీస్ కానీ, స్టోల్స్ కానీ, టవల్స్ కానీ, అలా ఫ్యాబ్రిక్ రిలేటెడ్ ఏదైనా వీళ్ళు చేయగలరు. వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ GSMస్లో దొరుకుతాయి. దీని స్పెషాలిటీ వచ్చేసి వి యూస్ దేశీ కాటన్ అనమాట. అండ్ ఇప్పుడే పుట్టిన పిల్లలకి ఎక్కడ పత్తి పండించడం నుంచి ఎండ్ ప్రోడక్ట్ వరకు ఎక్కడ కెమికల్ లేదు కాబట్టి చైల్డ్ సేఫ్ టాయ్స్ కూడా చేస్తున్నాం మేము. సో నోట్లో పెట్టుకున్నా ఏం కాదు. ఇది కలాం బాటిక్. వీళ్ళు కూడా హ్యాండ్ స్పన్, హ్యాండ్ వోవెన్ ఫ్యాబ్రిక్ తీసుకొని వాళ్ళ స్టైల్లో బాటిక్ చేస్తున్నారు. బాటిక్ అంటే వ్యాక్స్తో కవర్ చేసి ఇలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ తీసుకొస్తారనమాట. కఫ్తాన్స్, స్టైలిష్గా ఇవి లుంగీస్, మోడర్న్ డే స్టైల్ని మీట్ అయ్యేలాగా వాళ్ళ ప్రయత్నం డిజైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి పొర్గై.
వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి లంబాడీ ఎంబ్రాయిడరీ ఫ్రమ్ తమిళనాడు, సిట్లింగి వ్యాలీ నుంచి. 2 ముసలి విమెన్కి ఉన్న క్రాఫ్ట్ అంతరించిపోకూడదు, దాన్ని ఇంకా చాలామంది విమెన్కి నేర్పించి వాళ్ళందరికీ సెల్ఫ్ సస్టైనబుల్ చేస్తూ ఉన్న బ్రాండ్ ఇది. దీని పేరు పోర్గై. వాళ్ళ లోగో కూడా ఇట్స్ మోర్ ఆఫ్ మిల్లెట్, అంటే అక్కడ ఉండే నేచర్ని, ఆ డైవర్సిటీని సిగ్నిఫై చేస్తుంది. వీళ్ళ దగ్గర కూడా చిన్నపిల్లల బట్టలు చాలా క్యూట్గా ఉంటాయి. ఫ్రాక్స్, లాంగ్ కుర్తాస్, శారీస్ కూడా. ఇది వచ్చేసి గాంధీగ్రామ్, డిండిగల్, తమిళనాడులో నుంచి. వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు కూడా ఖాదీ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్ ద వెరీ ఓల్డ్ people who are into khadi, and now these people are into natural dyes అనమాట. వీళ్ళు న్యాచురల్ డై ఎక్స్పర్ట్స్. వీళ్ళ దగ్గర కోర్సెస్ కూడా ఉన్నాయి, న్యాచురల్ డైస్ నేర్చుకోవాలి అనుకుంటే ఎక్స్పర్ట్ డయర్స్ ఉన్నారు. అండ్ న్యాచురల్ డైతో ఇన్ని ప్యాటర్న్స్ తీసుకొని రాగలుగుతున్నారు, సాలిడ్స్ కానీ, స్ట్రైప్స్ కానీ, ఈ కలంకారీ కానీ, బ్లాక్ ప్రింట్ కానీ అలా. వీళ్ళు వచ్చేసి వావిలాల్ ఖాదీ అనమాట. వీళ్ళు ఇక్కడ వరంగల్ దగ్గరలో ఖాదీ ఇన్స్టిట్యూట్ ఉంది వీళ్ళది. వీళ్ళు కూడా మొత్తం ప్రాసెస్ చేయగలరు అనమాట, లైక్ హ్యాండ్ స్పిన్నింగ్, హ్యాండ్ వీవింగ్. తర్వాత వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ రకరకాలుగా ఉంటాయి. మీరు ఒకసారి క్లోజ్గా వస్తే ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క టెక్స్చర్ ఉంటుంది. సన్నగా ఒకటి, లావుగా ఒకటి, వింటర్ వేర్కి సూటబుల్ ఒకటి, లూజ్ వీవ్ ఒకటి, కర్చీఫ్స్ ఒకటి, టవల్స్ ఒకటి. అండ్ వీళ్ళ దగ్గర ప్లీజ్ నోట్ మస్కిటో నెట్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు చేయించగలరు. వీళ్ళు వచ్చేసి గ్రామ్ సేవా మండల్ ఫ్రమ్ వర్ధా. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద పయనియర్స్ ఆఫ్ ఖాదీ ఫ్రమ్ ప్రీ ఇండిపెండెన్స్ టైం అనమాట. వీళ్ళే ఇక్కడే గాంధీ గారు వచ్చి అంతా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, లైక్ ఖాదీ ఇన్స్టిట్యూట్స్, స్పిన్నింగ్, వీవింగ్. ఇది స్పెషల్ బ్రౌన్ కాటన్ అనమాట, అంటే పత్తి పెరిగేటప్పుడే బ్రౌన్ కలర్లో ఉంటుంది, దాంతో స్పిన్నింగ్ అండ్ వీవింగ్ చేశారు. ఇలా నెహ్రూ జాకెట్స్ కూడా చేశారు. అండ్ వీళ్ళ దగ్గర ఇంకా కలెక్షన్ కూడా చాలా ఉంది. వీళ్ళు కూడా మొత్తం స్పిన్నింగ్, వీవింగ్ అంతా చేయగలరు. దీస్ పీపుల్ ఆల్సో హ్యావ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ బల్క్. దే ఆల్సో గెట్ కలంకారీ, అజ్రక్, అలా రకరకాలుగా ఫ్యాబ్రిక్స్ని, న్యాచురల్ డైస్ కూడా చేయిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి టింక్టోరియా అనే బ్రాండ్. టింక్టోరియా అంటే కలర్ నుంచి డిరైవ్ అయింది ఈ పేరు. వీళ్ళ స్పెషాలిటీ కూడా ఎకో ప్రింటింగ్ అనమాట. వీళ్ళు కూడా ఫ్యాబ్రిక్స్, హ్యాండ్ స్పన్, హ్యాండ్ వూమెన్ ఫ్యాబ్రిక్స్ సోర్స్ చేసి, లేకపోతే న్యాచురల్ డైట్ ఫ్యాబ్రిక్ స్టోర్స్ చేసి ఇలా డిజైన్స్ చేస్తారు. వీళ్ళ ప్యాటర్న్స్ అన్నీ చాలా బాగుంటాయి. లైక్ ఇక్కడ ట్రెండీ జాకెట్స్ చూడొచ్చు, ఇక్కడ ట్రెండీ డ్రెస్సెస్ చూడొచ్చు, ఫ్రాక్స్, టాప్స్, అలా రకరకాలుగా వీళ్ళు బాగా చేస్తారు. అండ్ ఎకో ప్రింటింగ్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి, చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్స్. ఇది ప్లెయిన్ విత్ బుట్టాస్ లాగా, ఇది ఆల్ ఓవర్ ప్రింట్ అలా. వీళ్ళు వచ్చేసి మోరల్ ఫైబర్ అనమాట. వీళ్ళది ఇండిగో స్పెషాలిటీ అనమాట. ఇక్కడ చూస్తే మీరు రేంజ్ ఆఫ్ ఇండిగో ప్రోడక్ట్స్ ఉన్నాయి. లైక్ ప్యాటర్న్స్ ఒక్కొక్కటి, మీకు ఫ్లోరల్ కావాలా, జామెట్రికల్ కావాలా, వేవీ కావాలా, అండ్ దీంతో వాళ్ళు గార్మెంట్స్ కూడా చేస్తారు. వీళ్ళు బల్క్లో కూడా ఫ్యాబ్రిక్స్ ప్రొవైడ్ చేయగలరు, మీకు ఎలాంటి ప్రింట్ కావాలో అలా కస్టమైజ్ చేసి. టెరా బార్న్ అనమాట. టెర్రా అంటే మట్టి, బార్న్ అంటే బర్న్ చేయడం, అంటే అలా డిరైవ్ అయింది ఈ నేమ్స్ అన్ని. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఓన్లీ మట్టితో ఇంత డీటెయిలింగ్తో చేస్తారు. ఇది ఒకటే కాదు, ఇక్కడ చూడండి వాళ్ళు ఒక బర్డ్నే చేశారు. అలా ఇయర్ రింగ్స్, అన్ని జ్యువెలరీ మొత్తం మట్టితోనే చేసింది. కమ్మలు అంతా హ్యాండ్మేడ్. వీళ్ళు వచ్చేసి గ్రామాట్ ప్రాజెక్ట్ అని నాగ్పూర్ దగ్గరలో ఉండే విలేజ్లో ఉంటారు. వీళ్ళు విలేజ్ కమ్యూనిటీతో వర్క్ చేస్తారు. ఇంటూ అగ్రికల్చర్, ఇంటూ సేవింగ్ సీడ్స్. వీళ్ళ ఐడియా ఆఫ్ సేవింగ్ సీడ్స్ ఎంతలాగా స్ప్రెడ్ అయింది అంటే వీళ్ళు ఇలా సీడ్ బ్యాండ్స్ చేస్తారు. ఈ ఒక్కొక్క బ్యాండ్లో సీడ్స్ ఉంటుంది, ఏం సీడ్స్ ఉంటాయి అని ఇక్కడ రాస్తారు. సో వెన్ యూ గిఫ్ట్ ఒక ఫ్రెండ్కి ఆర్ ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీరు కూడా ఆ సీడ్ని కాపాడిన వాళ్ళు అవుతారు. సో సీడ్స్ ఆ ప్లేస్లో ఒక్కటే కాదు, మనం ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ సో చేస్తే ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రదేశంలో అయినా ఆ విత్తనాలన్నీ బ్రతికుంటాయి అని చెప్పి వాళ్ళు మేజర్గా సీడ్స్ని కాపాడతారు. అండ్ ఆల్సో ఇలా హ్యాండ్మేడ్ పేపర్స్ చాలా చేస్తారు. ఈ హ్యాండ్మేడ్ పేపర్స్ లోపల కూడా సీడ్స్ ఉంటాయి. సో దీన్ని కూడా మనం బయోడిగ్రేడ్ చేయొచ్చు. ఈ పేపర్ ఓన్లీ
బయట అయితే మనకి వుడ్ పల్ప్ వస్తుంది, కానీ వీళ్ళు వుడ్ పల్ప్ వాడట్లేదు. వీళ్ళు ఇలా రకరకాల ఫైబర్స్ వస్తాయి, వాళ్ళకి లోకల్గా దొరుకుతాయి. అండ్ ఇప్పుడు వీళ్ళు బట్టలు కూడా చేస్తున్నారు. సో కాటన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అయిన తర్వాత దాంతో పేపర్స్ చేస్తున్నారు. అండ్ సీడ్ జ్యువెలరీ కూడా చేస్తున్నారు. ఈ దారాలన్నీ కూడా హ్యాండ్ స్పన్ న్యాచురల్లీ డైడ్. అండ్ ఇలా బుక్ కవర్స్ కూడా చేస్తారు. ఇదంతా హ్యాండ్మేడ్ పేపర్. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు దే స్టార్టెడ్ డూయింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ అనమాట, విత్ న్యాచురల్ డై ప్రింట్, ఇండిగో ప్రింట్తో చేయడం వాళ్ళు స్టార్ట్ చేశారు. నౌ దే హ్యావ్ గాటన్ ఇన్ టు క్లోతింగ్ కూడా ఉంది వాళ్ళ దగ్గర, ఒక కిడ్స్కి పెద్దవాళ్ళకి అన్నిటికీ. అక్కడ మీరు చూసినట్లయితే సీ జ్యువెలరీ లైక్ నెక్లెస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అలా రకరకాలుగా ఏమేమి ఉంటాయి. వీళ్ళంతా పామ్ లీఫ్తో చేస్తారనమాట. చిన్నపిల్లలకి బొమ్మలు కావచ్చు, బ్రష్ హోల్డర్స్ కావచ్చు, టాయ్స్ కావచ్చు, పాతకాలపు విసనకర్రలు, ఇది కూడా ఫ్యాన్స్, కీ చైన్స్. ఈ కీ చైన్స్లో కూడా మనకి ఇంత క్యూట్గా బర్డ్స్ వస్తాయి, పౌచెస్. ఇంకా దీన్ని తమిళ్లో తిరుక్కురల్ అంటారు. ఇది ఏన్షియంట్ టెక్స్ట్ అనమాట. ఒకప్పుడు మన పామ్ లీఫ్లో రాసి భద్రపరిచేవాళ్ళు కదా, ఆ విస్టమ్ అంతా ఇది ఓపెన్ చేస్తే ఒక 10 వర్సెస్ ఉంటాయి దీంట్లో. అలా వీళ్ళు సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం గ్రెయిన్స్ స్టోర్ చేసుకోవచ్చు ఈ బాక్సెస్లో. ఇట్లాంటి కొన్ని బాక్సెస్లో జాగరీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి విసనకర్రలు అండ్ డెకరేటివ్ ఐటమ్స్, గాజులు, ఇయర్ రింగ్స్ కూడా చేస్తున్నారు. ఇవి మన ఇంటి ముందు వేసుకునే హ్యాంగింగ్స్, చాలా వెల్కమింగ్గా అనిపిస్తాయి యాక్చువల్లీ. Hi, I'm Varsha, and I am a designer and conservation practitioner. I work with the pastoralist community in Deccan, and this is Dakkini wool. It is found in the Deccan Plateau, and it's by the sheep, the Dakkini sheep. So we are working directly with the community to revive the wool economy in south of India particularly, and we are working on different techniques right now to contemporize the craft. One of that is felting as a technique for the Dakkini wool. So Dakkini wool is a very coarse wool. It's like around 34 micron. So felting is a technique which we are working on. Needle felting and tapestry weaving and wet felting. We also conduct workshops and facilitate. We have done in the past 2 years, we have had workshops for 1,000 plus people who have been trained into felting and needle felting with us. We are here in Hyderabad and doing these workshops. Come and join us for needle felting and tapestry weaving workshop happening at Craft Council of Telangana from 19th to 21st of December. Thank you.